హే మామస్ అండ్ మచాస్, వెల్కమ్ బ్యాక్ టు ఐరన్ హాలిక్స్. సో ఈరోజు మనం చేయబోతున్నాము చాలా స్పెషల్ స్వీట్ డిష్ ఒకటి. ఎందుకంటారా? సో వీఆర్ సమ్వేర్ నియర్ 100 సబ్స్క్రైబర్స్. సో మన ఫ్యామిలీ సూన్ ఇట్స్ గోన్ బీ బికమింగ్ 100. సో విత్ దాట్ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను మీకు, ఇన్ కేస్ 100 సబ్స్క్రైబర్స్ అయిపోతే ఐ విల్ బీ డూయింగ్ క్యారెట్ హల్వా అని చెప్పేసి. సో క్యారెట్ హల్వా చేస్తాను నేను 100 సబ్స్క్రైబర్స్ అయిపోతే. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ఇంట్లో పిట్టు అనేది దేంతో తయారు చేస్తారంటే రాగి పిండితో తయారు చేస్తారు. సో టేస్ట్కి హెల్త్కి సూపర్ కాంబినేషన్. అది ఎలా చేస్తారో సో ప్రాసెస్ చూసేసి దాని తర్వాత టేస్టింగ్ చేద్దాం. ఓకే, ప్రిపరేషన్ ప్రాసెస్కి వచ్చేసాం మనం. దీనికి కావాల్సిన 4 ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ ట్రిక్కీ పార్ట్ ఏంటంటే ఈ పిండి కలపడం. సో పిండిలో ఫస్ట్ మనం రాగి పిండి తీసుకున్నాక దాంట్లో మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని పిండి కలపాలన్నమాట ఫస్ట్. సో పిండి ఎలా కలపాలంటే మరీ పొడిగా ఉండకూడదు, అలాగని మరీ తడిగా ముద్దలాగా అయిపోకూడదు. సో తడి పొడి కలపనట్టు ఇలా పట్టుకుంటే మనకి ఇసుకలా జారేలాగా ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదా, బొచ్చకి పెద్ద బొక్క పడింది. సో బొచ్చ ఎందుకే మార్చిపోయాయంటే మమ్మీ మార్చింది, దానిలో కాదు నెక్స్ట్ దానిలో మార్చింది. అది కూడా చూపిస్తాం. సో అలా తడి పొడి కింద కలిపేసుకుని మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీలో ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. యాజ్ పర్ ప్రాసెస్ ఏం చేస్తారంటే, సో ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసి ఆ గిన్నెకి క్లాత్ కట్టిన తర్వాత ఆ గిన్నె పైన ఈ పిండి అనేది వేసి కవర్ చేస్తారనమాట. సో దట్ స్టీమ్ కింద నుంచి మనకు ఆవిరి వచ్చి ఆ క్లాత్లోంచి వెళ్ళి ఈ పిండి ఉడకడానికి. బట్ మనం అన్ని షార్ట్ కట్స్ కదా, సో ప్రస్తుతానికి షార్ట్ కట్లో చూపించడానికి మమ్మీ ఏం చేస్తుందంటే ఇలాగా ఇడ్లీ పాత్రలోనే వేస్తుంది. అలా అని చెప్పేసి ఇడ్లీలా బయటకు వస్తాయా అంటే మీది పొరపాటు. ఇది స్టీమ్ అయ్యాక ఎలా ఉంటాయో నేను చూపిస్తా. సో ప్రస్తుతానికి అలా పెట్టేసి కొంచెం నీళ్ళు వేసి కింద అడుగున ఇలాగ మనం కాసేపు ఒక 9 to 10 minutes మనం పెట్టేస్తే సరిపోతుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఈలోపు మనం కొబ్బరి తురిమేసుకోవాలి. మిక్సీలో వేసి కొట్టేసిన తర్వాత మనకు 4 ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, కొబ్బరి తురుము, ఈ పిండి, నెయ్యి అండ్ పంచదార. సో 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఇలా తీసేసిన వెంటనే మనం ఈ పిండి అనేది అంత వేడివేడిగా ఉన్నప్పుడే పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎందుకంటారా, మనకి పంచదార కరగాలి అండ్ దాంతోపాటు నెయ్యి కూడా దాంట్లో కలిసిపోవాలి కాబట్టి తీసిన వెంటనే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట పిండిని. ఎందుకంటే ఇది చల్లబడిపోయింది అనుకోండి పంచదార కరగదు. అలా అని చెప్పేసి పంచదార పొడి చేసుకుని వేసుకోవచ్చు కదా మిక్సీలో అని అనుకుంటారు, కానీ ఆ టేస్ట్ రాదు. ఎందుకంటే ఈ పిండిలో అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట నెయ్యి, పంచదార అండ్ దాంతోపాటు కొబ్బరి తురుము, మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ ఈ పిండిలో కలిసిపోతేనే టేస్ట్ వస్తుంది. సో చూస్తారు కదా, సో నెయ్యి అయితే యాజ్ పర్ మన టేస్ట్ వేసుకోవాలి అండ్ దాని తర్వాత ఇదే పిండిలో మనం పంచదార వేసుకోవాలి. సో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు పంచదార తక్కువ వేసుకోండి, అసలు వేసుకోకపోయినా పర్లేదు, మీరు అలాగే తినేయచ్చు. ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి బాగానే ఉంటుంది. అది లేదు డెజర్ట్లో చేసుకుంటామంటే పంచదార వేసుకోండి, దాని తర్వాత కొబ్బరి తురుముతో వేసేసి కలిపేసుకోవాలి. అండ్ దీనికి పంచదార ఎంత వేసుకోవాలి ఏంటంటే మీరు తినే పంచదార కన్నా తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇది నెయ్యి, పంచదార, కొబ్బరి తురుము మొత్తం కలిసిపోయి మనం నార్మల్గా వేసుకున్నాం అనుకోండి స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. అందుకే మనం తినే క్వాంటిటీతోనే కొంచెం తక్కువ వేసుకోమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. సో ఇలా కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని సైడ్లో పెట్టేసండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పంచదార, ఆ నెయ్యి ఈ పిండికి బాగా పట్టేసి అది పిట్టులా తయారవుతుంది. సో చూస్తారు కదా, పిట్టు ప్రిపరేషన్ ప్రాసెస్ చూసారు కదా. సో దీన్ని పిట్టు అని ఎందుకంటారో తెలియదు. సో మా ఇంట్లో అయితే పిట్టు అని పిలుస్తారు. సో మీరేం పిలుస్తారో, మీ సైడ్ అసలు ఇది చేసుకుంటారా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. చూడండి స్మెల్ అయితే ఎంత కమ్మగా ఉంటుందంటే, ఎందుకంటే దీంట్లో ఘీ వేసారు కాబట్టి సో చాలా కమ్మగా ఉంటుంది స్మెల్ అయితే. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. సో దాంతోపాటు అది స్వీట్ కదా, సో మన దగ్గర కొంచెం స్నాక్స్ కూడా ఉన్నాయి, రోస్టెడ్ కాజు. సో ఇది ఎలా చేశారో నేను షార్ట్ పెట్టాను చూడండి, దానికి సంబంధించిన దీనికి రిలేటెడ్ వీడియోస్లో పెడతాను. సో రోస్టెడ్ కాజు విత్ సాల్ట్ అండ్ చిల్లీ. సో టేస్ట్ చేద్దాం సో ఎలా ఉందో.
సూపర్గా ఉంటుంది. సో ఇది చేసిన వెంటనే తినకుండా ఒక్క 10-15 మినిట్స్ సైడ్కి పెట్టామనుకోండి, అది షుగర్ మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి సో ఘీ, షుగర్, ఈ రాగిపిండిలో ఉడకపెట్టిన రాగిపిండి ఏదైతే ఉందో దాంట్లో ఇన్ఫ్యూజ్ అయిపోయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు హెల్త్ కాన్షియస్ అయితే షుగర్ తక్కువ వేసుకోండి, లేదంటే దీంట్లో జస్ట్ అలా షుగర్ వేసుకోకుండా కూడా అలా తినేయచ్చు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ షుగర్. అండ్ షుగర్ ఎంత వాడతారు ఏంటనేది అది టోటలీ డిపెండ్ అపాన్ మీ టేస్ట్. సో నేనైతే ఇలాగే తింటా, మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తారు స్వీట్ తోటి. సో కైండ్ ఆఫ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే రాగి పిండి మీకు తెలుసు కదా, సో మార్నింగ్ రాగి జావ తాగుతారు, రాగి సంగటి తింటారు. సో ఇట్లా చేసుకుని సో మీరు ఎలా ఉందో చేసుకుని నాకు తిని కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తూ ఉంటా, ఇంకా ట్రావెలింగ్ చేస్తూ ఉంటా. సో చుట్టుపక్కల విజయవాడ, సో నా ప్లాన్ ఏంటంటే విజయవాడ ట్రావెల్ చేయాలి, ఇంకా కోనసీమలో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. అండ్ రాజమండ్రి వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా మంచి రీచ్ వస్తుంది దానికి. సో ఇఫ్ ఇట్ పాసిబుల్ నేను రాజమండ్రి పార్ట్ 2 చేస్తా, ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. సో మీరైతే ప్రస్తుతానికి ఇది చేసుకుని తిని ఎలా ఉందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ ఓన్లీ 2 subscribers away from becoming 100 ఫ్యామిలీ. సో మనం 100 అవ్వాలి అంటే ఇంకా 2 subscribers వస్తే మనం 100 అయిపోతాము. దెన్ ఐ విల్ కుక్ గాజర్ కా హల్వా, క్యారెట్ హల్వా ఫర్ యూ గైస్ యాజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ 100 subscribers. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.